అమ్మా నాన్న టీవీకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో వందల మంది అనాథులు పునర్జన్మను పొంది ప్రశాంతంగా జీవిస్తున్నారు. అనాథులకు సాయం చేయడం కూడా పరమేశ్వరుడి సేవగా భావించిన తెలుగు రాష్ట్రాల్లోని మానవ దేవుళ్ళు వారికి తోచిన సాయం చేస్తూ అభాగ్యుల దీవెనలతో పాటు ఆది దేవుని ఆశీస్సులు కూడా పొందుతున్నారు. నిత్య ఒత్తిడి జీవితంలో ప్రతి క్షణం తీరిక లేకుండా గడుపుతున్న మానవ దేవుళ్ళు వారు ఇక్కడికి వచ్చేందుకు వీలు కుదరక వారి జీవితంలోని ముఖ్యమైన సందర్భాల వేళ అనాథులకు అన్నదానం చేసే నిమిత్తం ఆన్లైన్ ద్వారా విరాళాన్ని పంపించి అనాథుల ఆకలి తీర్చి వారి గొప్ప మనసును చాటుకుంటున్నారు. ఈ క్రమంలో 2024 మే 18వ తేదీన అనంతపురంలో నివసించే కాసుల సుబ్బయ్య, శ్రీమతి సరోజమ్మ గారుల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కోరిక మేరకు శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సుబ్బయ్య గారు, సరోజమ్మ గారుల పేర్ల మీద వారి గోత్రమైన నాభిళ్ల గోత్రంపై పూజలు చేసి మహాశివుని మంగళాశీస్సులు అందజేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయ నమో నమః. నాభిళ్ల గోత్రోభవస్య కాసుల సుబ్బయ్య నామధేయస్య సరోజమ్మ నామని అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సోమనాథ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ కాసుల సుబ్బయ్య ధర్మపత్ని సరోజమ్మ గార్ల 50వ వివాహ వార్షికోత్సవ సందర్భేన పుష్పపూజాంచ కరిష్యే. ఈ ఆదర్శ దంపతుల జీవితంలో అతి ముఖ్యమైన ఈ రోజున నా అంటూ ఎవరూ లేని అనాథుల ఆకలి తీర్చాలనే మంచి మనస్సుతో ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అనాథులకు అన్నదానం నిమిత్తం ఆన్లైన్లో విరాళం పంపించడంతో ఆశ్రమ యాజమాన్యం సుబ్బయ్య గారు, శ్రీమతి సరోజమ్మ గార్ల పేర్లపై అన్నదానం చేయడం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. మానవ మహనీయులారా, మీ సేవా కార్యక్రమాలను ఇలానే కొనసాగించి మీ జీవితంలోని ముఖ్యమైన శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాల వేళ భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కల్పించే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఆధ్యాత్మిక తృప్తితో పాటు ఆత్మ సంతృప్తిని పొంది శివానుగ్రహంతో మీ లక్ష్యాలను చేరుకోండి.